వెలంగిని గారు, టైమ్ మేనేజ్మెంట్‌ని ఎలా చేసుకోవాలి? టైమ్ మేనేజ్మెంట్ అనగానే అండి, అందరూ ఏమనుకుంటారంటే నేను ఫోన్ చూడడం ఆపేయాలేమో, నేను ఎంజాయ్ చేయలేనేమో అని భ్రమలో ఉండిపోతారనమాట. నేను చెప్పేది ఏంటి అంటే టైమ్ మేనేజ్మెంట్ అనగానే ఏదో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి మనం పనిష్మెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏదైతే చేస్తున్నారో డైలీ మీరు 2 అవర్స్ ఇన్‌స్టా చూస్తున్నారనుకోండి, ఇప్పటి నుంచి 1 అవరే చూడండి. ఓకే. ఇంకొక 1 అవర్ మీకు సేవ్ అవుతది గదా! డైలీ మీరు 8 అవర్స్ పడుకుంటున్నారనుకోండి, 6 అవర్స్, 7 అవర్స్ ఎనఫ్ స్లీప్ మనకి. ఇంకొక 2 అవర్స్ మీకు అక్కడ కలిసొస్తుంది కదా! అంటే ఇక్కడ 2 అవర్స్, అక్కడ 1 అవర్ మనకి సేఫ్ అయినట్టు. మీరు ఎర్లీ మార్నింగ్ రోజు 5:00కి లేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ మీరు 8:00కి లేస్తున్నారు. రోజు 5కో, 6కో లేవండి. అక్కడ ఒక 2 అవర్స్ మీకు వచ్చేస్తాయి కదా! ఈ ఎక్స్‌ట్రా టైమ్ అంతా ఏదైతే అక్కడ 2 అవర్స్, అక్కడ 1 అవర్ అక్కడ ఉందో, ఆ అన్ని అవర్స్ మనకి లైఫ్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి, మన లైఫ్‌లో ఇంకా ముందుకెళ్ళడానికి మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. మన పర్సనల్ గ్రోత్ మీద. ఎక్స్‌ట్రా టైమ్ అన్నట్టే. ఇప్పుడు మీరు ఒక 2 అవర్స్ అందరికంటే మీరు ఒక 2 అవర్స్ ముందు లేచారనుకోండి, 4:00కి దాదాపు 80% ఆఫ్ ది వరల్డ్ అంతా స్లీప్‌లో ఉంటుంది. అంటే ఒక 20%లో మాత్రమే మీరున్నారు. అంటే మీరు ఒక 2 అవర్స్ అందరికంటే ఎక్కువ జీవించినట్లే. అంటే అందరికి తక్కువ టైం ఉంది. 6 అవర్సే ఉండొచ్చు. మీకు ఇంకొక 2 అవర్స్ ఎక్స్‌ట్రా కలిసొచ్చింది. మీరు త్వరగా లేవడం వల్ల. ఓకే. అలా. అంటే మీరు ఒక 1 అవరు తక్కువగా ఇన్‌స్టాగ్రామ్ చూడడం వల్ల అందరికంటే 1 అవర్ లైఫ్‌లో మీ లైఫ్‌లో ఎక్కువుంది ఒక 1 అవర్. హ్మ్. సో, అంటే మీకు పక్క వాళ్ళతో పోలిస్తే మీకు ఎక్కువ టైం వచ్చినట్టే. ఆ ఎక్కువ టైంలో మీరు మీ పర్సనల్ గ్రోత్ మీద, మీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మీద కాన్సంట్రేషన్ చేసి, ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో మీ ప్రొఫెషనే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మీరు ఇంకా ముందుకెళ్ళొచ్చు అనేసి నేను అనుకుంటానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.